యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పోనంగి వాస్తవ్యులు కర్రి వీరారెడ్డి అలివేలు మంగ దంపతులు, కుటుంబ సభ్యులు పౌలు, స్టెల్లా మాధురి, విక్టర్ కృపానిధి, దివ్యశ్రీ సహకారం ఇస్తున్నారు. వీరారెడ్డి గారికి, అలివేలు మంగ గారికి కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానమును మాకు దీవెనగా ఇవ్వండి. మీ దాసులు వీరారెడ్డి గారు, అలివేలు మంగ గారు ఇచ్చిన సహకారాన్ని బట్టి వారి కుటుంబాన్ని దీవించండి. వింటున్న ప్రతి ఒక్కరూ మేలు పొందుటకు సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 14వ అధ్యాయం 35 వచనాలు ఉన్నాయి. ఈ 35 వచనాల్లో 26 విషయాలలో కాంట్రవర్సీ ఉన్న వచనాలు, అంటే వ్యతిరేక్తమైన పదాలతో కలిపినటువంటి వచనాలు. బట్ అనేటువంటి మాటతో వ్రాస్తున్నవి 26, అండ్ మరియు అనే సమరూపంతో పోలికగలిగిన మాటలు 5 కనిపిస్తాయి ప్రధానంగా. సామెతల గ్రంథం 2 వ్యాఖ్యానాలు. ఒకటి, నీతిమంతులకు ఎట్లాంటి ఎండింగ్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది అని. 2, అవినీతిమంతులకు ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది చాలా ప్రధానంగా చెబుతూ వచ్చాడు. జ్ఞానం గలవారు అంటాడు, నీతిమంతులు అంటాడు, యథార్థవంతులు అంటాడు, బుద్ధి గలవారు అంటాడు. మరో ప్రక్క జ్ఞానము లేనివారు, భక్తి లేనివారు, భక్తిహీనులు, మూర్ఖులు, మూఢులు, ఇలాంటి పదాలు వాడాడు. సమాజంలో మనం జీవిస్తున్నాం. చాలామంది అనుకుంటారు అడవుల్లోకి వెళ్ళిపోతే బాగుండని. అడవుల్లో ఏముంటాయి? చెట్లు, చేమలు తప్పే ఉండవు. మనం మనుషుల మధ్య జీవించడానికి ఏర్పరచబడ్డాం. మనం మనుషుల మధ్య జీవించాలి, మనం సమాజంలో జీవించాలి. మానవుడు సంఘజీవి. మనుషుల మధ్య జీవిస్తూ మనుషులుగా జీవించాలి, మానవత్వం కలిగిన వారుగా జీవించాలి. ఒక మెట్టు పెరిగి దైవత్వం గలవారిగా జీవించి చూపాలి. దేవుని పిల్లలు, విశ్వాసులు కేవలం మానవత్వమే కాదు, దానిని మించినటువంటి దైవత్వాన్ని కూడా చూపిస్తారు. చూపించి తీరాలి, అది లోకం తెలుసుకుంటుంది. కాబట్టి సామెతల గ్రంథం అంతా కూడాను ఉభయ రకాలు, ఇటు మంచివారికి చెడువారికి ఎలాంటి జీవితం ఉంటుందనేది సూచిస్తుంది. మొదటి వచనం, 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. The wisest of women builds her house, but folly with her own hands tears it down. ఇద్దరు, జ్ఞానవంతురాలు, మూఢురాలు. ఇక్కడ గృహిణులను గురించి చెబుతున్నాడు. ఇల్లాలు అంటారు చూశారు, వారి గురించి అన్నమాట. మ్యారీడ్ ఉమెన్, వివాహమైన మహిళల గురించి మాట్లాడుతున్నాడు.
బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా నరుని చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదును అని అనుకొని అతని ప్రకటముక నుండి హవ్వను నిర్మాణం చేసిన. హవ్వ జ్ఞానముగా ప్రవర్తించిందా, మూర్ఖురాలు వలె ప్రవర్తించిందా? ఇల్లు కట్టుకుందా, ఇల్లు పెరుక్కుందా? ఆమె ఇల్లు పెరుక్కున్నటువంటిదిగానే కనిపించింది. ఆమె మోసపోయింది, భర్త మోసపోయేటట్టు జీవించింది. వారు ఏదైనా వనం నుండి గెంటివేయబడ్డారు. గ్రహిస్తున్నారు కదూ? సాటి అయిన సహాయం అంటే ఎట్లా ఉండాలి? హెల్ప్ మేట్, ఇల్లు కట్టుకునేట్టు ఉండాలి. ఇక్కడ జ్ఞానము గల స్త్రీ కట్టుకునే ఇల్లు, మూడురాలు పెరుక్కునే ఇల్లు ఏమిటో తెలిసిన? కుటుంబము అనే ఇల్లు. కుటుంబము అనే ఇల్లు, అంతేగాని భవనాలు కట్టుకోవటం కాదు, భవంతులు కట్టుకోవటం కాదు. చూడండి, జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఇంటి నిర్మాణం గురించి చెబుతూ బండ మీద కట్టిన ఇల్లు, ఇసుకలో కట్టిన ఇల్లు అని రెండు పోలికలు చెప్పారు. గాలి వచ్చును, వరద వచ్చును, బండ మీద కట్టిన ఇల్లు స్థిరముగా నిలిచింది, ఇసుకలో కట్టుకున్నది కూలిపోయింది అని చెప్పారు. ఇల్లు ఎక్కడ కడుతోంది? ఎక్కడ కట్టుకుంటున్నారు? బండ మీద కడుతూ ఇసుక మీద కట్టడం విషయంలో బండ క్రీస్తు. క్రీస్తు మీద కుటుంబాన్ని కట్టుకున్నవాడు, క్రీస్తు కేంద్రితంగా కుటుంబాన్ని కట్టుకుంటే ఆ ఇల్లు కట్టబడుతుంది, కనబడుతుంది, నిలబడుతుంది. కట్టబడిన ఇంటినే మూర్ఖురాలు పడగొట్టేసుకుంటుంది. దేవుడు ఇచ్చిన కుటుంబం చాలా దివ్యమైనటువంటిది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హెవెన్, క్రిస్టియన్ హోమ్. తల్లి, తండ్రి, బిడ్డలు నివసించుతూ ఉన్న గృహం ఒక చక్కటి పరలోకానికి నిదర్శనం. ఆ ఇల్లు పరలోకంలా ఉండాలి అని అంటే సాటి అయిన సహాయం యొక్క పాత్ర ఇక్కడ వర్ణనకు తీసుకొని రాబడుతోంది. ఒక స్త్రీ జ్ఞానవంతురాలు ఎప్పుడవుతుంది? స్త్రీలు సాధారణంగా జ్ఞానంగానే ఉంటారు. ఇండియన్ ఉమెన్ ఫార్చునేట్లీ చాలా దీవెనకరంగా ఉంటారు. పాశ్చాత్య స్త్రీలు విలువల విషయంలో ఉన్నదానికంటే ఇండియన్ లేడీస్, భారత స్త్రీ మూర్తి చాలా గొప్పదిగా వర్ణించబడింది. వారి యొక్క సహనం, వారి యొక్క ప్రార్థనా జీవితం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము యొక్క భార్య శారా తాను చక్కగా తన ఇంటిని కట్టుకోగలిగింది. దీవెనకరమైన మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మి శారా గర్భము ధరించుటకు శక్తివంతురాలయ్యింది అని అన్నాడు. ఫెయిత్ ఇన్ గాడ్ ఎలోన్, క్రైస్ట్ ఎలోన్. దేవుని యందు విశ్వాసము ఉంచిన స్త్రీగా శారా తన భర్తను, తన కుమారుడు ఇస్సాకును చక్కగా కట్టుకోగలిగింది. అవాంతరముగా నిలిచినటువంటి హాగరును దూరం చేసుకోవటంలో తెగువ చూపించింది. భర్తతో సలహా విషయంలో, సంప్రదింపు విషయంలో ఘనంగా నిలిచింది శారా గారు. శారా యొక్క మరణం ఇస్సాకును దుఃఖోన్ముఖుని చేసిందంటే ఎంత ఎఫెక్ట్ ఆ బిడ్డ మీదకి వచ్చిందనేది మనకు అర్థమవుతుంది.
కుటుంబాన్ని దేవుని పేరిట దేవుని భయంలో కట్టుకుంది ఆవిడ. నాబాలు భార్య అయిన అబీగయేలును గుర్చి మనకు వాక్యం తెలుపుతోంది. నాబాలు మొరటివాడు, అబీగయేలు జ్ఞానవంతురాలు. దావీదు మొరటివాడైన నాబాలునకు కబురు చేసినప్పుడు నాబాలు తాగి ఉన్నాడు. అతడు పేరు తగ్గట్టు మొరటివాడు, దావీదు ఎవడో నాకు తెలియదు పొమ్మన్నాడు. సేవకులకు ఆహారం ఇచ్చే విషయంలో దావీదుతో పని లేదు, ఎంతోమంది యజమానులు పంపించేవాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మాకు సంబంధం లేదన్నాడు. అబీగయేలు ఆ మాట తెలుసుకుని సేవకుడి ద్వారా చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దావీదు యొక్క కోపాన్ని చల్లార్చింది. అర్థమవుతుందా? ఆమె కోపం చల్లార్చడంతో నాబాలు బతికిపోయాడు. ఆ తర్వాత అతడు చనిపోయాడు అనుకోండి. అబీగయేలు దావీదుని వివాహం ఆడింది, జ్ఞానంగా ప్రవర్తించింది ఆవిడ. బైబిల్ గ్రంథం అంతా కూడాను జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు కనిపిస్తున్నారు. రాహాబ్ అనేటువంటి వేశ్య యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీయులు వేగు చూడటానికి ఎరికోకి వచ్చినప్పుడు ఆ వేగువ వారిని తన దగ్గర తీసుకొని ఇంటికి వారితో ఒప్పందం కుదుర్చుకుంది. మీరు ఖచ్చితంగా మీ దేవుడైన యెహోవా ఎరికో మీకు అప్పగిస్తాడని నాకు తెలుస్తోంది. అయితే మీరు మా దేశం మీద పడినప్పుడు అందరిని చంపేస్తారు కనుక నా తండ్రి ఇంటి వారందరినీ, నా అన్నదమ్ములను, నా వంశం అంతటిని మీరు వదిలేయాలండి అని చెప్పి జ్ఞానంగా అడిగింది. ఆ ఇల్లు నిలబడింది. వారు ఇచ్చిన మాట చొప్పున తొగరదారం కట్టబడిన ఆ ఇంటిలోని వారందరినీ కూడా ఇశ్రాయేలు సైన్యాలు విడిచిపెట్టేశారు. జ్ఞానం కలిగి ప్రవర్తించింది ఆవిడ. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు జ్ఞానము కలిగిన స్త్రీలు అనేక మంది మనకు కనిపిస్తున్నారు. గృహము నిర్మించుకోవాలి, గృహము ఓవర్ నైట్ వచ్చేది కాదు. కుటుంబం నిర్మాణం చేయాలి, బిడ్డలలో విలువలు స్థాపించాలి అంటే మనలో విలువలు కావాలి. కుటుంబంలో స్త్రీ ప్రార్థనా పరురాలైతే ఆ కుటుంబం దీవెన పొందుతుంది, ఆ కుటుంబం దీవెన పొందుతుంది. ఆ సత్యం ఆ ఇల్లాలు ఎరగాలి. తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు గృహంలో ఉండి నిత్యం ప్రార్థించేటువంటి అమ్మగా ఆమె ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుంది. తన బిడ్డలను దేవుని యందలి భయభక్తులతో పెంచాలి. కాబట్టి తల్లి యొక్క పాత్ర కుటుంబంలో ఉన్నతమైనదిగా వర్ణించబడింది. భార్య యొక్క పాత్ర ఉన్నతమైనదిగా వర్ణించబడింది. ఒక పురుషుని యొక్క విజయం వెనకాల, పతనం వెనకాల కూడా అతని భార్య యొక్క పాత్ర ఉంటుంది. ఇది ఎన్నడూ మర్చిపోకూడదు. చాలా సందర్భాల్లో నేను జ్ఞాపకం చేసుకుంటాను. నా కుటుంబంలో కూడా నా భార్య యొక్క సహకారం పరిచర్యలో, కొన్ని సందర్భాల్లో ఆవిడిచ్చిన సలహాలు, కొన్ని వేళల సంయమనం పాటించమని ఆమె నన్ను కోరిన సందర్భాలు, వాటిల్లో నేను లబ్ధిని చూశాను. అలాగే ప్రతి ఇంట కూడా, మీ ఇంట కూడా భార్య దేవుని పట్ల భయభక్తులు కలిగినదై, విశ్వాసము కలిగినదై, ఓర్పు కలిగినదై ఉన్నప్పుడే కుటుంబాలు నిలబడతాయి. 3 రాలు తన ఇల్లు తాను ఓడ పెరికేసుకుంటుంది. కుటుంబంలో కొందరు బలహీనులైనప్పుడు జ్ఞానము గలవారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, జ్ఞానహీనులు ఏ విధంగా ప్రవర్తిస్తారు. భర్త ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే, బిడ్డలు ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తే, జ్ఞానం గల స్త్రీ ఇల్లు పాడు చేసుకునేటట్టుగా ప్రవర్తించదు. ఆమె తన భర్తను హెచ్చరిక చేసి సన్మార్గంలోకి తెచ్చుకుంటుంది. తన ఓర్పు చేత, వాక్యమును జీవితం ద్వారా చూపించుట చేత భర్తలను మార్చుకున్న భార్యలు అనేక మంది నేటి సమాజంలో మనకు కనిపిస్తున్నారు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉన్నారు. ఆ భర్త క్రైస్తవుడే, చాలా పెద్దవాడే, సమాజంలో గొప్పవాడే, కానీ తప్పుడు అడుగు వేశాడు. ఆమె అతనిని హెచ్చరిక చేసింది. ఆమె ఆయన్ని విడిచిపెట్టేలేదు.
అతన్ని వెంటాడింది, అతన్ని సహించింది, అతన్ని క్షమించింది. అతడంతటా అతడు తన పాపము తెలుసుకొని విడిచిపెట్టే వరకు కూడాను ఆవిడ అతని కోసం ప్రార్థించింది. అతన్ని సంపాదించుకుంది. ఆ అక్రమ సంబంధం అతన్ని విడిచిపోయింది. తర్వాత కొద్ది కాలానికి. నేను ఎందుకు చెబుతున్నాను? జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అలాగే బిడ్డల విషయంలో కూడా కొందరు స్త్రీలు బిడ్డలను తిరుగుబాటుదారులుగా తయారు చేస్తారు. అది వారి జీవితకాలం అంతా నష్టం పొందుతారు. జ్ఞానం గల స్త్రీ అలా కాదు. జ్ఞానం గల స్త్రీ తన బిడ్డలను ఉన్నత స్థానంలో చూడగలుగుతుంది. మీరు జ్ఞానం కలిగి బిడ్డలను ప్రభు భయభక్తుల్లో పెంచాలి. 3 రాళ్ళు ఏం చేస్తారట? తమ కుటుంబాన్ని తామే ఓడబెరుక్కుంటారు. ఇవాళ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఎన్ని కోర్టు తగాదాల్లో భార్యాభర్తలు చిక్కుకుని ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. క్రిస్టియన్ మ్యారేజ్లో నో డైవర్స్. మరి ఎందుకు డైవర్స్కి వెళ్తున్నాయి? దానికి పురుషుల కారణం కాదా అంటే ఖచ్చితంగా అయి ఉండవచ్చు. అటువంటి సందర్భంలో సహితము జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకొనను. నాకు తెలిసి ఒక సహోదరి ఉన్నారు. వారు చాలా గొప్ప వ్యక్తిగా నా మనసులో నేను ఆ సహోదరికి స్థానాన్ని ఇచ్చాను. ఎందుకంటే ఆమె చాలా దిగువగా చూడబడింది. ఆ కుటుంబంలో చాలా దిగువగా చూడబడింది. నా కన్నులతో నేను చూశాను. కానీ ఆమె తన ప్రార్థనా జీవితం వదలలేదు, తన భక్తి జీవితం వదలలేదు, తన వాక్య ధ్యానాన్ని వదలలేదు, తన భర్తను అంటిపెట్టుకుని ఉండటం వదలలేదు. హ్యూమిలియేట్ చేయబడింది చాలా పరిస్థితుల్లో. కానీ ఆమె నిషేధించిన రాయి మూలకు తలరాయి అన్నట్టుగా ఆవిడ ఎదిగిపోయింది. భర్త ఆమె వెనకే ఉండేవాడుగా తయారయ్యాడు. ఆమె యొక్క ఇన్లాస్ ఆవిడ్ని తల మీద పెట్టుకునేట్టుగా పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు. నేను చూశాను, కనురారా చూశాను. కొన్ని సందర్భాల్లో ఎందుకంటే మనది ఇండియన్ కల్చర్, ఇప్పుడిప్పుడు 21వ శతాబ్దంలో ఇండిపెండెంట్ అయిపోతున్నారు. హాయ్ బాయ్ కల్చర్ వచ్చేసింది. ఉంటే ఉంటాం, లేకపోతే పోతాం, ఇంకోటి చేసుకుంటాం అన్న పద్ధతి తయారైంది వాళ్ళ. అది మంచి పద్ధతి కాదు. కనుక మనుషులు వివాహానికి ఇచ్చేటువంటి విలువలు మార్చుకోకూడదు. గతంలో ఎలా ఉన్నాయో అవి కొనసాగించినప్పుడే వివాహాలు కంటిన్యూ అవుతాయి. చాలామంది అలా కాదు. భర్త తన మాట వింటం లేదని వదిలిపెట్టి వచ్చేస్తున్న ఆడపిల్లలను చూస్తున్న మూర్ఖురాడు. చాలామంది తమ ఇల్లు పాడు చేసుకుంటున్నారు. పురుషుడు పాత్ర గృహం పాడవటంలో బైబిల్లో వర్ణించటం ఈ వచనం ఆధారంగా మనం చూస్తున్నప్పుడు పురుషుడు తన యొక్క భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రేమించాలి. అటువంటి పరిస్థితి లేని గృహాల్లో స్త్రీలు మరింత నమ్మకంగా దేవునికి లోబడిన వారుగా ఉండినట్లయితే ఆ కుటుంబాలు నిలబడతాయి, పడిపోవు. కనుక మహిళలు తమ కుటుంబాలని ప్రభు కోసం నిలబెట్టుకోవటంలో జాగ్రత్త పడాలి. సాతానుడు చాలా అనుమానాలు తీసుకొస్తాడు. సాతానుడు బలహీనపరుస్తూ ఉంటాడు. కొన్ని దాడులు కుటుంబం మీదకు ఎక్కువ పెడతాడు, బాణాలు ఎక్కువ పెడతాడు. అటువంటప్పుడే మహిళ తన ప్రార్థన ద్వారా కుటుంబాన్ని నిలబెట్టుకోవటం చేయాలి. తరువాత వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. 2 రకాల మనుషులు, ఒకడు యథార్థవంతుడు, 2 కుటిల చిత్తుడు. ఒకడు తిరస్కరించువాడు, మరొకడు భయభక్తులు కలిగి లోబడేటువంటి వాడు. ప్రవర్తన మాధ్యమం ఇక్కడ చెప్పేస్తుంది. నువ్వు దేవుని తిరస్కరిస్తున్నావా, భయభక్తులు కలిగి అంగీకరిస్తున్నావా అనేది నీ బిహేవియర్ చెబుతుంది, నీ కాండక్ట్ చెబుతుంది.
నీ దినచర్య చెబుతుంది, నీ పనితీరు చెబుతుంది. అందును బట్టి నీవు యథార్థంగా ఉన్నావా, కుటిల చిత్తుడుగా ఉన్నావా అనేది తెలుస్తోంది. చూడండి, ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించాల్సినది ఏమిటంటే భయభక్తులు కలిగి ఉండటం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కొనియాడబడతాడు, ఆశీర్వదించబడతాడు, జ్ఞానం కలిగి ఉంటాడు. దీవెనకు అదే మూలం అయి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు చూపించాలి అంటే నువ్వు యథార్థంగా ఉండాలి. యథార్థంగా లేకుండా నేను దేవుడు అంటే చాలా భయభక్తులు అంటే నాకంటే అపహాస్యం అవుతుంది. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్టు అవుతుంది. ఇదేనా నీ భయభక్తులు అని అపహాస్యం చేస్తారు. కనుక యథార్థత లేకుండా దైవ భయం ఉంది అని చెప్పుకోవటం అంగీకారం కాదు. కుటిల చిత్తుడు ఆయన తిరస్కరించువాడు, కుటిలమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు. కనుక ఒక ఫాల్స్ యాటిట్యూడ్ కలిగినటువంటి వాడు, దేవుణ్ణి తిరస్కరిస్తున్నటువంటి వాడు, దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నవాడు, దేవుణ్ణి విసర్జిస్తున్నవాడు. అసలు దేవుణ్ణి విసర్జించటం ఎందుకు? దేవుడు అంటే ఏమిటి, పనికిరాని వాడు అయ్యాడా? లోకానికి సృష్టికర్త అండి, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసినవాడు. ఆయన్ని విసర్జిస్తే, రక్షణాధారాన్ని విసర్జిస్తే ఇక రక్షణ ఎక్కడ? అందుకే అన్నాడు భక్తుడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. మూర్ఖులు, కుటిల చిత్తులు రక్షణ పొందటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని తమంతట తామే కొట్టేసుకుంటారు, తీసేస్తారు. నేను క్రిస్టియన్ క్రిటిక్స్ కొంతమంది అదర్ రిలీజియస్ లీడర్స్లో ఉన్న కొన్ని వీడియోస్, కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని ఎస్సేస్ కొన్ని చదువుతూ ఉంటాను. అది నాకు హ్యాబిట్, అలవాటు. వాళ్ళు దేవుని వాక్యాన్ని ఎంత చులకనగా అర్థం చేసుకుంటారు. దేవుని వాక్యాన్ని, బైబిల్లో వ్రాసిన దాన్ని అపార్థంతో అర్థం చేసుకుని సత్య మార్గంలోకి రాలేకపోయిన వారిని నేను గమనించగలిగాను. తార్కికం, ఒక రీజనింగ్తో దేవుని కనుగొనలేవు, విశ్వాసంతోనే. అక్షరం ద్వారా నీవు కనుగొనలేవు, ఆత్మ ద్వారానే. ఈ సత్యం అర్థం కాక చాలామంది దేవుని తిరస్కరిస్తున్న వారిగా నేను చూశాను. పెద్ద పెద్ద వ్యక్తులు మహాజ్ఞానం సంపాదించాము అని లోకంలో పొగడబడినటువంటి వారికి దేవుని గురించిన మినిమం నాలెడ్జ్లో పుస్తక జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం లేని వాళ్ళను నేను గమనించగలిగాను. ఒకడు అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందుతాడు? అంగీకరించినప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడే. కొందరు వాదిస్తారు, దేవుణ్ణి అంగీకరించాలంటే నాకు ఏదైనా ఒక రుజువు కావాలంటాడు, ఒక రీజన్ కావాలంటాడు. ప్రభు అంటున్నారు, అంగీకరిస్తే రుజువు. రుజువు ఉంటే అంగీకరించడం విశ్వాసం అనరు. అంగీకరించినందున రుజువును చూడటం విశ్వాసం. ఇది అర్థం కాక చాలామంది దేవుణ్ణి తిరస్కరించిన వారు, యేసును తిరస్కరించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించలేకపోవటానికి కారణం ఏమిటంటే దేవుని వాక్యమును తప్పు పట్టుకుని ప్రయత్నములో చదువుట. దేవుని వాక్యములో తప్పు పట్టుకునే ప్రయత్నంలో చదివితే అంతా కూడాను కన్ఫ్యూజన్గానే అనిపిస్తుంది, ప్రతి స్టేట్మెంట్ నెగిటివ్గానే అనిపిస్తుంది. కానీ దానిని అర్థవంతంగా చదివినప్పుడు, ఆత్మశక్తితో చదివినప్పుడు, ఆత్మతో అర్థం చేసుకోగలిగినప్పుడు, దేవుడు నీకు దాన్ని బయలుపరిచినప్పుడు అది నీకు అర్థమవుతుంది. కుటిలమైన మనసు కలిగిన వాడు అనగా పశ్చాత్తాపము లేనటువంటి వాడు, మారు మనసు లేనటువంటి వాడు, హృదయమున దేవుని అంగీకరించని వాడు, పరిశుద్ధాత్మని తృణీకరించినటువంటి వాడు దేవుణ్ణి తిరస్కరిస్తాడు.
మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. బై ద మౌత్ ఆఫ్ ఎ ఫూల్ కమ్స్ ఎ రాడ్ ఫర్ హిస్ బ్యాక్, బట్ ద లిప్స్ ఆఫ్ ద వైజ్ విల్ ప్రిజర్వ్ దెమ్. బట్ ద లిప్స్ ఆఫ్ ద వైజ్ విల్ ప్రిజర్వ్ దెమ్. అనగా ఏమిటో చూద్దాం. మూఢుల నోరు బెత్తము వంటి గర్వము ఉన్నది. మూఢులు మాట్లాడుతున్నప్పుడు వారి వీపుకు బెత్తం తగులుతుంది. అంటే వారి నోటి మాటను బట్టి వారికి దెబ్బలు తగిలేటువంటి జీవితమే దొక్కుతుంది. కానీ జ్ఞానం కలిగిన వారి మాటలు వారిని కాపాడేటువంటివిగా ఉంటాయి. అంటే నోటి మాట చేత మూఢుడు దెబ్బలు తినేటట్టుగా ప్రవర్తిస్తాడు. జ్ఞానం గలవాడు తనను కాపాడుకునేటట్టుగా మాట్లాడతాడు. వాక్యం కాపాడుతుంది, వాక్య విరుద్ధమైనది శిక్షణ తీసుకొస్తుంది. కనుక జ్ఞాని అంటే ఎవరు? దేవుని వాక్యమును మాట్లాడువాడు, దేవుని వాక్యమును వచించువాడు, దేవుని వాక్యమును వివరించువాడు. మూఢుడంటే దేవుని వాక్యమును వక్రీకరించువాడు. వక్రీకరించుకుంటే తీర్పులోకి వస్తాం. వాక్యం పోతుందా చెప్పండి? కనుక మనకు ఒక లా ఉంది. రోడ్డుకు ఎడమ పక్కనే నడవాలి, కుడి పక్కన నడవకూడదు. భారతదేశంలో చట్టం ఈ విధంగా చెబుతోంది. నేను ఎటైనా నడుస్తాను అంటే నడిచి చూడు, ఎదుట వాహనం వచ్చి గుద్దేస్తుంది, ప్రమాదం కలుగుతుంది. దానికి కారణం ఎవరు? దానికి కారణం చట్టం కాదు, చట్టాన్ని అతిక్రమించటం. కాబట్టి ఇక్కడ చెబుతున్నది అదే. మూఢుడు తను చేసే పని, తన బిహేవియర్ అంతా కూడాను దెబ్బలు తినే బిహేవియర్. ఇట్లా ఎందుకు వెళ్ళాలి, నేను అట్లా వెళ్తాను, ఇట్లా వెళ్ళను అంటాడు. ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేయని ఇంకోలా చేస్తానంటాడు. జ్ఞాని సున్నిత మనసుతో లోబడి ప్రవర్తిస్తాడు, చక్కటి ఫలితాలు అనుభవిస్తాడు. మనం భూమి మీద ఉన్నాం, ఎలా బ్రతకాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు వాక్యం నుండి. చాలా సందర్భాల్లో వాక్యాన్ని అపార్థం చేసుకుని ఏదో ఒక రీతిగా తిరిగిపోతున్న జీవితాలు మనం చూస్తున్నాం. అలా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని చక్కగా గ్రహించాలి. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం పోనంగి వాస్తవ్యులు కర్రి వీరారెడ్డి గారు, అలివేలు మంగ గారు, కుటుంబ సభ్యులు పౌలు గారు, స్టెల్లా మాధురి, విక్టర్, కృపానిధి, దివ్యశ్రీ గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన ఈ కుటుంబాన్ని, వీరారెడ్డి గారి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఈ మాసము అంతము వరకు నాయన 15వ తారీఖు నుండి ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. మీ కృపా సహాయం కొరకు అర్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానము విన్న స్త్రీలు ఓపికతో, ఓర్పుతో, సహనముతో, భయభక్తులతో, ప్రార్థనతో ప్రభు తన కుటుంబాన్ని కట్టుకొనుట నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడినే సయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.